అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బీరకాయ తీసుకొని ఆ ఎడ్జెస్ ఉంటాయి కదండి షార్ప్గా, అవి తీసేయండి. తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయండి. కావాల్సిన పదార్థాలండి: ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేయండి. బాగా ఫ్రై చేయండి, 1/4% ఫ్రై అవ్వాలి. తర్వాత ఇంకో కడాయి తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసి గ్రౌండ్నట్స్, పచ్చిమిరపకాయలు ఒక 3-4, కొంచెం అల్లం పీస్, కొంచెం కరివేపాకు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, నువ్వులు కొంచెం వేయండి. తర్వాత కొంచెం కొబ్బరి వేయండి. తురుమన్నా వేయండి, లేదంటే సన్న సన్న పీసెస్గా కట్ చేసన్నా వేయండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేయండి, ఎక్కువ వేయద్దు, పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. కొంచెం పసుపు. తర్వాత మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ, ఒక 2-3 మినిట్స్ అట్లే ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, అది వేయండి. గ్రౌండ్నట్స్, నువ్వులు పేస్ట్ ఉంది కదండి, అది వేయండి. కొంచెం వాటర్ పోయండి, తగినంత సాల్ట్, బాగా ఉడకనివ్వండి పచ్చివాసన పోయే వరకు. కొంచెం గరం మసాలా పౌడర్, బాగా కుక్ అవ్వాలండి. బాగా ఉడికితే మనకి పచ్చివాసన పోయి బాగుంటుంది. అంతేనండి, బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది.